హాయ్ అండి, నమస్కారం. హాయ్ బ్రదర్. హాయ్ ధర్మ గారు, కిరణ్ గారు. హాయ్ భయ్య. సార్, అసలు డ్రింకర్ సాయి టీజర్తో ఒక అటెన్షన్ గ్రాప్ చేశారు, ఒక యూత్ కంటెంట్తో రాబోతున్నాం అని చెప్పారు. అసలు ఈ ఐడియా ఎలా స్టార్ట్ అయింది, అసలు ఇది మెటీరియలైజ్ ఎలా జరిగింది సినిమా? యాక్చువల్గా భయ్య ఏమైందంటే 2019 టైంలో అనమాట. ఓకే, 2019-18 ఆ కోవిడ్కి ముందు. కోవిడ్కి ముందు కథ రెడీ చేసుకున్నా. అది ఏంటంటే డ్రింకర్ సాయి కాదు, పేరు వేరు, సినిమా సంబంధించినటువంటి సగం కథ వేరుది. ఇప్పుడు ఉన్న కథకి అప్పటికి సగం తేడా రెడీ చేసుకున్నా. నాకు నచ్చింది, నా ఫ్రెండ్స్కి నచ్చింది, అందరికి నచ్చింది. సరే ప్రొడ్యూసర్ కావాలి, ఎవరి దగ్గరికి వెళ్దామంటే నేను ఇంతకుముందు పిఆర్పిలో టీవీ మానిటరింగ్ చేశాను. ఓహో, ఓకే. ఆ పిఆర్పి పార్టీలో చిరంజీవి గారి ఆఫీసులో ఉండేవాడిని. నాకు ఒక క్యాబిన్ ఉండేది. ఏమైనా న్యూస్ వస్తే నేను ఫస్ట్ ఆ న్యూస్ మొత్తం నోట్ చేసుకొని, రేపు మార్నింగ్ న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ని నేను ఈరోజు నైటే మొత్తం నా హ్యాండ్ రైటింగ్ బాగుంటుందని బాగా మెచ్చుకున్నారనమాట భాస్కర్ చిరంజీవి గారు. అదంతా మొత్తం ఒక 4 కాపీలు తీసుకుని, ఒక కాపీ అరవింద్ గారింటికి నైట్ 12 గంటలకి, ఒక కాపీ చిరంజీవి గారికి, ఒక కాపీ కళ్యాణ్ బాబుకి, ఒక కాపీ నాగబాబు గారికి, వీళ్ళందరికీ ఇచ్చి ఇంటికి వెళ్ళేవాడిని. అంటే మార్నింగ్ నుంచి వచ్చిన న్యూస్ మొత్తం నోట్ చేసుకుని, వీళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, ఈ కామెంట్ ఇలా చేశారు, అలా చేసేవాడిని జాబ్ అప్పట్లో నేను. సరేనంటే నాకు అప్పుడు ఆ టైంలో బసవరాజ్ శ్రీనివాస్ గారిని పార్టీ జనరల్ సెక్రటరీ, ఆయన పరిచయం నాకు యాక్చువల్గా. ఓకే, నాకు ఆయన సడన్గా గుర్తొచ్చాడు. మంచి వ్యక్తి, చాలా అంటే చాలా చాలా మంచి వ్యక్తి. సార్ ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ అట్లా సినిమా చేద్దాం అనుకుంటున్నాను సార్, 2019లో కథ రెడీ చేసాను సార్. అంటే కిరణ్, నాకు ఈ సినిమా కథలేని నాకేం తెలుసు, నా సంబంధం లేని విషయం కదా అంత అన్నాడు. కాదు సార్, ఒకసారి విన్నాను సార్ అంటే. విన్నా, నేనేం చేయగలను అన్నాడు. మరి ఎలా సార్, మరి మీరు చేయాలి సార్ అన్న. మరి పని చేస్తాను, నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాను, ఇట్లా సినిమా చేస్తానండి అని అడుగుతాను, ఆయన చెయ్యి అంటే చేస్తా, లేదు అంటే చేయను అన్నారు. సరే ఒకసారి వెళ్ళినప్పుడు అడిగారంట, మేమంతా ఉన్నాం కదా, నువ్వు చేయి అన్నారంట. చేయనేసరికి ఆ విషయం నాకు చెప్పారు. కాకపోతే ఏంటంటే కథ వింటా అన్నారు కిరణ్ అంటే, ఇంకా నా గుండెల్లో అవదలేరా బాబు, అయిపోయింది సీన్. ఇంకా ఆయనకి కథ ఓకే చేయడం అంటే మామూలు విషయం కాదు, ఇంకా అనవసరం అని నేను ఫిక్స్ అయిపోయా. కాకపోతే తీసుకెళ్ళి చెప్పిస్తా అన్నారు కదా, ఎందుకు మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి నేను అప్పుడు రాసుకున్న కదా డ్రింకర్ సాయి. అది వేరు కదా. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తున్నామంటే ఆయన ఓకే అనాలి కదా. ఓకే అనాలంటే ఏం చేయాలి, ఎంత డెప్త్గా వెళ్ళాలి, నేను ఎంత బలంగా వెళ్ళాలి, ఆ పాయింట్ అనేది ఎంత బలంగా వెళ్ళాలి. ఆయనకి మ్యాక్సిమం ఆయన అనాలంటే ఏదో ఒక సోషల్ ఎలిమెంట్ ఉండాలి. ఓకే, ఇది ఉపయోగపడుద్దిరా జనాలకి అన్న ఎలిమెంట్ ఉండాలి అని అప్పుడు నేను యాడ్ చేసుకొని ఒక 6 months వర్క్ చేసుకొని వెళ్తే, ఆయన ఏదో బిజీ పని ఉండటం వల్ల ఆయన జీకే మోహన్ గారికి అప్పు చెప్పారు. సార్ మోహన్ గారు చెప్పమని ఇలా ఆయన చెప్తే, ఆయన వెంటనే ఇమీడియట్లీ చిరంజీవి గారికి మంచి సినిమా చాలా బాగుంది కదా, గో హెడ్ అని మెసేజ్ పెట్టారు ప్రొడ్యూసర్ గారికి. అలా స్టార్ట్ అయింది భయ్య కథ, ఇది మంది సినిమా. చిరంజీవి గారి స్టాంప్. అందుకే నేను ధైర్యంగా చెప్తాను, నేను ఆయన ఓకే చేసిన కథ అని. సో బిఫోర్ ఇది షూటింగ్ స్టార్ట్ ముందుగానే ఏమైనా వెళ్ళి కలిసారా? ఏం కలవలేదు. ఏంటంటే మరి ఇప్పుడు పూర్తి చెప్పాం కదా ఆయనకి, కథ తెలుసు. ఒకసారి ఆయనకి సినిమా కంపల్సరీ చూపిస్తాం, రిలీజ్ తర్వాత చూపిస్తాము. ఆయన అప్పుడు విన్నదానికి బాగా తీశాడు రా అని ఒక్క మాట అనిపించుకుని చాలు నాకు. దానికోసం కలవలేదు, ఇంకా కలవలేదు, అంతే భయ్, అంతే. ఎవరైనా అంతే కదా భయ్. కథ బాగుంది, సినిమా కూడా బాగా తీశాడు రా అంటే చాలు, నాకు అంత మించి ఏం కావాలి అని. ఏంటి భయ్య కాదు, వేట, పులి, గోండ, అసలు ఆ సినిమాలకి మా అమ్మని ఎత్తుకుని తీసుకెళ్ళలేదు సినిమాలకి. మా అమ్మ పిచ్చ ఫ్యాన్ చిరంజీవి గారు. అలా మా అమ్మ, నేను, మా నాన్న ముగ్గురు వెళ్ళిపోవటమే సినిమాలకి. ఆ విధంగా అంత చైల్డ్హుడ్ ఫ్యాన్ చిరంజీవి గారు, ప్రాణం అంతే. అండ్ ధర్మ గారు ఎలా వచ్చారు? మీరేంటి మొన్న స్పీచ్లో కూడా చెప్పారు మీ ఇంట్రెస్ట్ గురించి గట్టా, సినిమాలు అంటే ఎంత పిచ్చో. మీ నాన్నగారు గురించి బయట వాళ్ళు చెప్పేదాకా మీకు తెలియదు అన్నారు. ఆల్రెడీ సినిమాలో ఉన్నారని మీ నాన్నగారు. అవును, ఏంటంటే డిస్ట్రిబ్యూటరా మీ నాన్నగారు? డిస్ట్రిబ్యూషన్ చేశారు, ప్రొడక్షన్ కూడా పుణ్య దంపతులు అనే మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ శోభన్ బాబు సుహాసిని గారు. బట్ మీకు తెలియదు బయట వాళ్ళు చెప్పేదాకా? అవును, యాక్చువల్లీ నిజంగా బయట వాళ్ళు చెప్పేంత వరకు నాకు ఎప్పుడు ఇంట్లో ఆ టాపిక్గా నేను రాలేదు. ఆయన ఆపేశాడు కదా అప్పటికి, లేరు. నాకు ఊహ తెలిసే టైంకి అయితే అసలు కంప్లీట్లీ అవుట్, ఫిలిం ఇండస్ట్రీలోనే లేరు. థియేటర్స్ అయితే థియేటర్ నడిపేవారు, అంతేగాని ఈ సైడ్ అసలు మనకు తెలియదు. సో మీకు ఎలా వచ్చింది ఇంట్రెస్ట్, సినిమా ఇంట్రెస్ట్? చైల్డ్హుడ్ డేస్ నుంచి అని ఉండేదా, లేదంటే? చిన్నప్పటి నుంచి ఉండేది. నేను అసలు ఎక్కడైనా చెప్పే అప్పుడు కూడా యాక్చువల్గా రోడ్డు పక్కన ఏది డ్యాన్స్లు ఉన్నా, ఏది ఉన్నా, నాటకాలు కూడా ప్రతి వేసేవాడిని. స్కూల్లో అవనండి, బయట అవనండి, ఏదైనా ప్లేస్ ఏదైనా సరే ముందు వెళ్ళి చేసేవాడిని. అయితే ఒక అంకులు అన్నారు, ఆయన రమేష్ గారు అని చెప్పి, ఇప్పుడు ఆయన జనసేన ఇన్ఛార్జ్ మా నియోజకవర్గానికి. ఆయన అన్నారు, నువ్వు హీరో అవ్వాలి, నీకు ఆ కళలు ఉన్నాయి, అది ఇదని. అది బాగా మనసులో ఉండే. ఇంకా వేరే వాళ్ళు కూడా అన్నారు. మా ఇంట్లో మాత్రం
మా మదర్ ఏమో చదువుకో, ఎందుకు హ్యాపీగా ఉండు. అదే ఎంకరేజ్మెంట్ తక్కువ ఉండింది ఇండస్ట్రీ. లేదు డాన్స్కి వాటికి పంపించేవాళ్ళు. సినిమా ఇండస్ట్రీ అనేసరికి కొంచెం మా తాతగారు బాగా తీసుకెళ్ళేవాళ్ళు, బాగా మా మమ్మీ వాళ్ళ ఫాదరు బాగా తీసుకెళ్ళేవాళ్ళు. ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉండేది. మా డాడీ వాళ్ళ ఫాదర్ ఏమో థియేటర్ ఓనరు. ఓహో. కానీ ఇప్పుడు బ్రెయిన్లో ప్రతి క్షణం రన్ అవుతూనే ఉండేది. కానీ తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏంటంటే భయం. బేసిక్గా పేరెంట్స్కి ఎలా ఉంటుంది, మా అబ్బాయి జాగ్రత్తగా ఉండాలి, మా అబ్బాయి ఎప్పుడు సుఖపడాలి, మా అబ్బాయి ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఉంటుంది. ఆ ఇంటెన్షన్తో వాళ్ళు అలా అన్నారే కానీ నేను వెళ్ళకూడదని ఏం కాదు. సినిమా అంటే ఎవరికైనా భయమే బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు ఒక 3 years చేస్తే డిగ్రీ కంప్లీట్ అయిపోద్ది అనేది ఉంటుంది. ఒక 4 సంవత్సరాలు చేస్తే బీటెక్ కంప్లీట్ అయిపోద్ది, సర్టిఫికేట్ వస్తుంది. కానీ పేరెంట్స్ కి ఏముంటది అంటే ఏదైనా ఆయన అన్నట్టు సెక్యూర్ జాబ్ ఉంటే బాగుంటుంది, అంటే బిజినెస్ ఉంటే ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. ఫస్ట్ సినిమా అనేది నో గ్యారంటెడ్ కదా, టైం ప్రాసెస్ పీరియడ్ లో ఉంటాయి. ఒక ఎంబీబీఎస్ ఏదైనా సరే, కానీ సినిమా అనేది మనం అడుగు పెట్టామంటే ఎప్పుడు అవుతుందో తెలియదు. చాలా నిజంగా సినిమా ఫీల్డ్ లో గట్టి హిట్ కొట్టాడరా, అడుగు నిలబడ్డాడు అంటే ఆడిని మించినోడు ఎవరు లేడిపోయా. నేను మాత్రం చెప్తున్నాను, ఆడిని మించిన వృత్తిపరంగా సినిమాలో నిలబడి గట్టి హిట్ కొట్టాడు రా, నిలబడ్డాడంటే డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, ఎంత పెద్దోడైనా సరే ఈడి ముందు బలాదురు పోయి, అది మాత్రం పక్క 100%. ఈ స్ట్రగుల్స్ ఇవన్నీ పడేవాడు జీవితాలని వదిలేసుకున్నాడు ఉంటాడు అసలు. అవును కదా, అది మన సినిమా ఫీల్డ్ అని గొప్పతనం. మన సినిమా ఫీల్డ్ అని గొప్పతనం అది. ఏం లేదు మన దానిలో అవమానం అయినోడు చాలా గొప్పవాడు. అందుకే అంటున్నాను నేను. నిజమే, అయినోడు చాలా గొప్పవాడు. మీరు ఏంటి సార్ ఇప్పుడు సో ఇంట్రెస్ట్ ఉంది ఈ సినిమాకి, ఎలా వచ్చారు మీరు, ఎలా? నేను యాక్చువల్గా ఏంటంటే నా కథకి మీరు అంతకుముందు ఒక సినిమా చేసిన సింధూరం సినిమా చేశారు కదా? ఓకే, జస్ట్ ఒక క్యారెక్టర్ చేశాను మామూలుగా. నేనే అప్పుడే కథ తెలుసు మనోడికి, అప్పుడు నాకు ఓకే అయిపోయాడు. ఓకే, కానీ అప్పుడు ఈలోపు స్టార్ట్ అవ్వలేదు. నా ప్రాసెస్ జరుగుతుంటే ఈలోపు స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, నీకు షూటింగ్లో ఎలా ఉంటుంది చేసుకొని నేనే చెప్పాను. ఓకే, ఎందుకంటే నాకు నా దగ్గరికి వచ్చేసరికి అలా కొంచెం మొత్తం అలవాటు అయిపోయి ఉంటుంది మనోడికి, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. మెయిన్ కెమెరా ఫియర్ పోతే కథ చెప్పాడు నాకు మంచి కథ. ఇప్పుడు ఒక మంచి ఆ డైరెక్టర్ గారు కూడా మంచి సోషల్ ఎలిమెంట్తో తీశారు. నాకు కథ నచ్చి పర్లేదు మహేష్, ఇది కమర్షియల్గా ఆడద్దు లేదా నా తర్వాత సంగతి, క్యారెక్టర్గా కానీ కథ పరంగా కానీ బాగుంది, ఒక మంచి సినిమా చేసుకొని చెప్తేనే మనోడు చేసుకున్నాడు. సో సింధూరం కంటే ముందే ఇది లాక్ చేసుకున్న స్క్రిప్ట్ మీరు హీరోగా. మీకు అయితే ఫస్ట్ మూవీగా దీంతోనే ఇంట్రొడక్షన్ అవ్వాలని నేను అనుకున్నాను మనసులో. కాకపోతే ఊరికే ఆ ఎక్స్పీరియన్స్ కోసం చేసిన సినిమా అది. ఓకే, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్లస్ చెయ్యి మంచి సినిమా కదా చెయ్యి నేను కూడా చెప్పాను. అతనికి నచ్చింది. ఇప్పుడు అతనికి నచ్చకపోతే నేను చెప్పిన చేయడు కదా, అతనికి నచ్చింది. సో ఆ టైంలో మీరిద్దరికి ఎలా? అదే హనుమాన్ జంక్షన్ మీది మచిలీపట్నం. అదే నేను సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యా. ఓకే, అక్కడ ట్రైనింగ్లోనూ అదే టైం నాది అయిపోయింది ట్రైనింగ్. డైరెక్టర్ గారును మన బసవరాజు గారు, శ్రీనివాస్ గారు మా సార్ని అడిగారు, ఓకే మంచి స్టూడెంట్ కావాలి అది అయితే ఏం జరిగిందంటే భయ హీరో ఎవరు ఆయన ఓకే అనేసాడు. హీరో ఎవరు ఆఫీస్ తీసుకున్నాం. అందరూ వచ్చి చెప్పే కబుర్లు ఏంటంటే మంచి హీరోని పెట్టుకోండి, బిజినెస్ అయ్యే హీరోయిన్ పెట్టుకోండి, మంచి హీరోని పెట్టుకోండి, లేకపోతే దెబ్బ అయిపోద్ది. అంటే నేను ఫస్ట్ నుంచి నేను మొత్తుకునేది ఏంటంటే కొత్త హీరో కావాలి నాకు. కొత్త హీరో కాకుండా కాస్త కూస్తూ తెలిసినోడన్నా నా సినిమా దెబ్బేస్తుంది. నో డౌట్, అందులో తెలియకూడదు అసలు. అవునా? ఓకే, అది తెలియకూడదు. ఫ్రెష్ ఇప్పుడు డ్రింకర్ సాయి అనేది దాంట్లో వేరే ఏ హీరోని పెట్టుకున్నా నేను ఊహించుకోలేను. నేను ఒక క్యారెక్టర్ తయారు చేసుకున్నా కొత్తగా, ఆ ఫేస్లో ఎవరిని ఊహించుకోలేను నేను. సరే కొత్తగా ఉండేవాడు ఎవడన్నా కొంచెం బాగుండాలి. నాకు మైండ్లో ఒకటి ఉంటుంది కదా భయ్య, కొంచెం గడ్డ ఉండాలి, కొంచెం రగ్గుడుగా ఉండాలి, షర్ట్ తీస్తే ఇక్కడ బొచ్చు ఉండాలి, కొంచెం నాకు కొన్ని ఊహలు ఉంటాయి, కొన్ని ఆ నడకలో కానీ ఇవన్నీ నేను ఊహించుకొని వెతుకుతున్నాం. చాలామందిని వెతికాను, వస్తున్నారు. నాకు డాన్సులు చేసేవాడు కావాలి, ఫైట్లు చేసే అసలు మైండ్లో లేదు. ఎందుకంటే నాకు అర్థం కాదాడు, తాగినోడు పడుకుంటాడు కానీ ఎగిరి పట్టలేడు భయ్యా. నేను ఆ ఉద్దేశంతో ఉండేవాడిని. సరే అని చెప్పి ప్రయత్నాల్లో ఉండగా ఒకసారి మంచి హీరోలు తయారీ ఫ్యాక్టరీ ఏదైనా ఆలోచించుకుంటే సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్ అర్థమైంది. అర్థమయ్యి అక్కడ మంచి డెడికేషన్తో రెడీ అవుతారు కొత్త వాళ్ళు అంతని చెప్పి ఆయన ఫోన్ చేసి, సార్ ఇట్లా సినిమా అనుకున్నాను, లైన్ ఇదండి, నాకు మంచి హీరో కావాలి సార్ అని. ఆయన ఫొటోస్ పెడితే చాలామంది వచ్చారు. నాకు ఈ ఫేస్ కరెక్ట్ అయిపోయింది మైండ్లో, చూడంగానే టక్కున వెళ్ళిపోయింది. ఆ రోజు యాక్చువల్గా మహేష్ ఆ రోజు రేపు మార్నింగ్ రమ్మన్నా. రేపు మార్నింగ్ రా అంటే మనోడు అక్కడ ముంబైలో ఢిల్లీలో ఉన్నాడు. ఓకే, రేపు మార్నింగ్ రమ్మంటే 12ంటికో 1 గంటకు వచ్చాడు అర్ధరాత్రి. వచ్చేసాడు అవకాశం కోసం వెయిట్ చేస్తున్న టైం అది వచ్చేసాడు. నేను రేపు రమ్మన్నా కదా, పర్లేదు సార్ ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను.
సరే అని చెప్పి నాకు నచ్చేసాడు సార్. నా ఫ్రెండ్ ఒకడున్నాడు కిషోర్ అని, ఓకే అతను నేను కలిసి ట్రీట్మెంట్స్ తీసుకుంటాం. అతను కంకిపాడులో ఉన్నాడు. ఓహో అతను కూడా నచ్చాలంటే వెళ్ళిపోయాడు అంటనే కారు వేసుకొని. ఇక వెళ్ళిపోయి మావాడు కూడా చూసి బాగున్నాడు సార్, హీరో చాలా బాగున్నాడు అనేసరికి అసలు విత్ ఇన్ 1 డేలోనే. అంటే నేను చూసింది ఏంటంటే ఇది డెడికేషన్, ఈ డెడికేషన్ నాకు కావాలి. నేను తయారు చేసుకుంటా, ఎలాగే నేను తయారు చేసుకుంటా మనోడిని. నాకు కావాల్సింది ఇది. సినిమా కోసం అర్ధరాత్రి అపరాత్రి చూడకూడదు, వచ్చేయాలి, నిద్రపోకూడదు, ఈ టైప్ అనుకుంటే నాకు సెట్ అయిపోయాడు. ఇక ఆ రోజు చెప్పాము అట్లా మనం క్యారెక్టర్ సెట్. ఇంకా స్పార్క్ కనిపించేసింది మీకు? నాకు అంటే మన కరెక్ట్ అయిపోవడం అంటే వేరే విషయాల్లో కాదు, ఇంకా నా క్యారెక్టర్ చూసుకుంటే మనకు అర్థమైపోద్ది. అదేలేండి. మనం చేయించుకునేప్పుడు ఏంటంటే మన బిజినెస్లు గుర్తురావు, వాళ్ళు కొంటారు గుర్తురాదు, ఏం గుర్తురాదు. మనం అనుకున్న నిజాయితీగా మన క్యారెక్టర్ అయితే సరిపోయడా లేదా, ఫిట్ అవుతాడా లేదా, అదే చూసుకుంటాం. జెన్యున్గా చూసుకుంటేనే జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అది 9-10 months హీరో కోసం ఆయన ఎతికారంట. అంటే నాకు అది ఆయన చెప్పలే, ప్రొడ్యూసర్ గారు చెప్పారు, మీరు లేరు అప్పుడు. ఆయన చెప్పారు హీరోలు ఆయన ఎదుగుతానే ఉన్నాడు, ఆయనకి ఏందో నచ్చట్లేదు అంటున్నాడు, ఎంతమంది వచ్చారో ఆయన నచ్చట్లేదు అంటున్నారు, అది ఇది నువ్వు నచ్చావు, నువ్వు మంచిగా చేసుకో అని చెప్పి ప్రొడ్యూసర్ గారు. ఈ సినిమాతో మీరు ఇంట్రొడ్యూస్ అవ్వాలని డెస్టినీ డిసైడ్ చేసినప్పుడు ఆయనకి ఎవరు నచ్చుతారు ఇంకా? అంతే కదా. సో డెస్టినీ డిసైడ్ చేస్తుంది. చాలా మంది చెప్తుంటారు. నాకు కూడా ఎలా ఉంటుంది, ఇప్పుడు నాలో ఉన్న స్కిల్స్ అన్ని బయటికి తీసే డైరెక్టర్ కావాలి, నన్ను బాగా చూపించగలిగే డైరెక్టర్ కావాలి, అట్ ది సేమ్ టైం స్టోరీని బాగా డీల్ చేసే డైరెక్టర్ కావాలి. స్టోరీ లేకపోతే మేము లేము కదా. సో అంతా నేను అలాగే కోరుకున్నా, నేను కోరుకున్న విధంగా నాకు ఆయన దొరికారు. ఏంటి సార్ మీరు అంటే ఈ సినిమా కంటే ముందు మారుతి గారి దగ్గర వర్క్ చేశారా? మారుతి గారి దగ్గర ఫస్ట్ నేనే ఉండేవాడిని యాక్చువల్గా. ఓకే. ఫస్ట్ మేము మారుతి గారి దగ్గర వర్క్ చేసిన సినిమా బస్ స్టాప్ అనే సినిమా. ఓకే. అంటే మొత్తం నేను చేశానని చెప్పట్లేదండి, ఆయన పక్కనే ఎవరు ఉన్నారు అంటే షేర్ చేసుకోవడానికి కానీ, ఐడియాస్ ఇవ్వడానికి కానీ, మాట్లాడుకోవడానికి కానీ. నేను కిరణ్ అనేవాడు నేనే స్టార్టింగ్ పీరియడ్లో అనమాట ఆయనకి. బస్ స్టాప్ చేసాము, అది కొన్ని కారణాలు ఆగిపోయింది అది. తర్వాత ఈ రోజుల్లో అంటే అప్పుడు మారుతి గారికి ఏంటంటే బయటికి వెళ్ళి తిరిగేవాళ్ళం, ఏదైనా సినిమా చేసుకుందాం తిరిగితే వాళ్ళు డెమో అని అడిగేవాళ్ళు మారుతి గారు. అప్పట్లో అది ఉండేది. డెమో ఏముందనంటే అప్పుడు ఏంటంటే ఇదేమో ఆగిపోయింది బస్ స్టాప్ సినిమా. సరే అని చెప్పి ఆయన ఏంటంటే ఒక డెమో సినిమా చేసుకుందాం అని చెప్పి ఈ రోజుల్లో ప్లాన్ చేసాం అనమాట. మొత్తం మారుతి గారు చేసుకున్నారు వర్క్ అంతా. కాకపోతే ఏంటంటే పక్కన ఇప్పుడు నేను ఉంటాను, నా పక్కన పర్మనెంట్గా ఉంటాడు సీరియస్గా వర్క్ చేసేవాడు నా కోసం షేర్ చేసుకోవడానికి. సీరియస్గా నేను అందరితో చేసుకోలేను, ఒకరితో చేసుకుంటా. ఇలా చేస్తే అలా ఉంటుంది, ఇలా చేస్తే అలా ఉంటుంది, మనం ఇలా చేద్దాం అలా నేను ఉండేవాడు ఆయన దగ్గర. అట్లా ఒక 2 సినిమాల వరకు ఈ రోజుల్లో బస్ స్టాప్ వరకు ఉన్నాను. అంతే. మధ్యలో ఎక్కడ చేయలేదు? మధ్య చేయలేదు, ఇంకా మధ్యలో చేయలేదు. సినిమాలు చూస్తా బాగా. మనం నేర్చుకోవాల్సింది అంటే సినిమాలు చూసే భయ్యా. మనం వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని నేర్చుకుంటాం కాదు. మనం ఎన్ని సినిమాలు చూస్తామో మనం అంత ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది అంతే. ఎక్కువగా ఫెయిల్యూర్ సినిమాలు చూస్తే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ వస్తా అంటే నేను ఇలా చేయకూడదు తెలుస్తుంది మనకి. అదేంటంటే అదే భయ్యా, సక్సెస్ సినిమాల కంటే ఫెయిల్యూర్ సినిమాలు ఎక్కువ చూడాలి. మనం ఎందుకు సినిమా పోయింది వెళ్ళొద్దు అంటారు, కానీ నేను ఆ సినిమాకి వెళ్తా. అమ్మ ఇంత ఖర్చు పెట్టారు, ఇంత బాగా తీశారు సినిమా, ఎందుకు పోయిందిరా అని చెప్పి నేను వెళ్తాను. ఆ మిస్టేక్స్ మనం చేయకుండా ఉంటాం. పాజిటివ్ అనేది ఆ నెగిటివ్ చేయకుండా పాజిటివ్ ఆల్రెడీ ఉంటుంది మన దగ్గర. నేను ఆ విధంగా అనమాట. ఇంకెవరి దగ్గర చేయలేదు. మధ్యలో కొన్ని సినిమాలు గోస్ట్ రైటర్గా పనిచేశాను, అవి మంచి కామెడీ సినిమాలకి. బయటకైతే లేదు. మీరు కూడా డ్రింకర్స్ అయితే ఇంట్రొడక్షన్ అవ్వాలని డెస్టినీ డిసైడ్ చేసినప్పుడు అదే మీరు మధ్యలో ఎక్కడ ట్రయల్స్ చేయకుండా అంతే ఈ కథనే రాసుకొని దగ్గరగా 5 years ఇదే కథ మీద భయ్య. నేనైతే ఒక 5 సంవత్సరాలు 2019 నుంచి ఈ రోజు వరకు లెక్క పెట్టుకో. కాకపోతే 2019లో నాకు ఈయన చెప్పిన సీన్స్ అసలు ఇప్పుడు మొత్తం మాటలు మారిపోయినాయి, సీన్స్ మారిపోయినాయి, చాలా మార్చేశారు అసలు. ఇప్పుడు నేను రాసుకున్న కదా కాదు, నేను రాసుకున్న కదా అది దాన్ని ముట్టుకొని ఎవరినంటే కుదరదు. జనరేషన్ మారిపోయింది, కొత్త వచ్చింది, దాని తగ్గట్టుగా మనం ట్రెండింగ్కి వెళ్ళిపోవాలి. చాలా అప్డేట్ చేశారు, ఆడియన్స్ చూసే విధానమే మారిపోయింది. అందుకనే నేను చాలా చేంజెస్ చేసుకున్నా. పాయింట్ అదే ఉంటుంది, ఏదైతే మనం మెయిన్ అనుకున్నామో పాయింట్ అలాగే ఉంటుంది. కానీ ఏంటంటే మొత్తం సిచ్యువేషన్స్, సీన్స్, డైలాగ్స్ మొత్తం అన్ని ట్రెండింగ్ తగ్గట్టుగా నేను చేసుకున్నాను అనమాట. నాకు మీ మొన్న రీసెంట్గా ఫంక్షన్లో మీ జెన్యూన్ స్పీచ్ చాలా బాగా నచ్చింది. బేసిక్గా మీ నాన్నగారు లారీ డ్రైవర్ అని అవన్నీ చెప్పుకోండి. కొంతమంది ఏంటంటే అలా స్టేజ్ మీద చెప్పుకోవడానికి కొంచెం నామోషిగా ఫీల్ అవుతారు, చెప్పుకోరు. బట్ మీరు చాలా జెన్యూన్గా, మీ స్పీచ్ చాలా జెన్యూన్ అనిపించింది మీ ఇద్దరు స్పీచ్లో, ఎస్పెషల్లీ మీది అలా చెప్పుకోవడం. అదే అంటే చెప్పుకుంటే కొంతమంది ఏమనుకుంటారంటే వీడు ఏంట్రా మరి వీడి మీద సింపతి చూపించాలా అనుకుంటారని కూడా కొంతమంది అనుకుంటారు. కానీ చదువులేదు పెద్ద, నేను చదువుకోలేదు. అదే ఇప్పుడు భయ్య మనం మన మాటలు బట్టి అర్థమైపోద్ది ఎదుటోడికి, ఇది పెద్ద చదువుకోలేదురా, ఇంత పచ్చిగా మాట్లాడుతున్నాడు, ఇంత మాస్గా మాట్లాడుతున్నాడని. అదే మనం చెప్పేసుకుంటాం, నేను చదువుకుంది ఇంత, రియల్గా నా గ్రౌండ్ ఇది అని చెప్పుకుంటే ఏమవుద్దంటే, ఇప్పుడు 10th class చదివానని చెప్పుకున్నా, ఒక లారీ డ్రైవర్ కొడుకుని చెప్పుకున్నా, దీనివల్ల ఏంటి
కిందోడు నా స్థాయిలో ఉన్నవాడు ఎవడైనా అరే ఆడయ్యాడు మనల్లాడు నేను అవలేనా ఇన్స్పైర్ అవుతారు కదా. కొంతమంది ఒక్కళ్ళనా? ఉంటారు భయ్యా, లేకపోతే ఒక్కళ్ళో ఇద్దరైనా అమ్మో, అమ్మో, అది ఎక్కడ రా మనం ఎక్కడ వెళ్తాం అన్నది ఉండదు. అది ఉండదు భయ్య చాలా మందికి. టాపీ మేస్త్రి వాడు ఉంటాడు, మా ఆడయ్యాడు మనం ఎందుకు అవ్వం, ఇంత ఏముంది మనం చేసేది, మనం ఏమైనా తీసుకురాము అని కూర్చోబెట్టుకుని నువ్వు రారా బాబు నాన్న ఒక ఆలోచన, సినిమానే కాకపోతే ఏదైనా ఆడికి ఆలోచన వస్తుంది. పైగా నా ఉన్నది గ్రౌండ్ అది, ఉన్నమాట నేను చెప్పుకున్నా నిజాయితీగా అంతే. అండ్ ధర్మ గారిని మీరు చూసానన్నారు అప్పుడు స్పార్క్ ఉంది అనిపించింది, తన డెడికేషన్ నచ్చింది మీకు. అవును భయ్. బట్ ఈజ్ కానీ యాక్టర్ కి కావాల్సింది ఆల్రెడీ సత్యానంద్ గారి దగ్గర ట్రైన్ అయ్యారు సార్. నాకేంటంటే మీ టీంలో చాలా మంది చెప్పింది ఏంటంటే హీరో అసలు బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టేశారు, మీరు చూస్తారు సినిమా తర్వాత తన గురించి మాట్లాడుకుంటారు అనేది చెప్తున్నారు. ఏంటి 100% అంత బెస్ట్ 100% ఇచ్చేసాడా? మా ఇద్దరు ఎలా ఉండేది అంటే భయ్, సపోజ్ ఇంటర్వెల్ బ్యాంక్ చెప్తా, ఓకే ఇతను నిజంగా సిగరెట్ తాగడం అసలు రాదు, ఒక్కసారి సిగరెట్ కలిస్తే దగ్గు, విపరీతమైన దగ్గు. ఓహో దగ్గు నాకు క్యారెక్టర్ ఏంటంటే ముక్కులోంచి రావాలి పొగ, అసలు సిగరెట్ కాలిస్తేనే దగ్గు, అతను విపరీతమైన దగ్గు. చైన్ స్మోకర్ లా కనపడాలి మీకేమో. నాకు అదే కదా కావాల్సింది. డ్రింక్ చేస్తే భయ్య మనం డ్రింక్ చేసిన దారి వేరు, యాక్ట్ చేసింది వేరు, తెలిసిపోద్ది స్క్రీన్ మీద మనకి ఈ యాక్టింగ్ చేస్తున్నాడు రీడని. డ్రింక్ చేసేస్తే ఏమో తెలుసా, ఆటోమేటిక్ డ్రింక్ వేసాడరా అంటాడు. వేరియేషన్స్ ఉంటాయి. ఆ స్మోకింగ్ విషయంలో వచ్చి పాపం చాలా పెట్లు కాల్చు, ఇలా కాదు ఇలా పట్టుకోవాలి సిగరెట్. రెగ్యులర్గా చేసేవాడు ఇలా కాలిస్తే సినిమా, ఇలా కాల్చి ఇలా తీస్తే న్యాచురల్, ఓకే ఇలా చేయి. ప్రతిదీ నాకు పిన్ టు పిన్ అనమాట. చూస్తే అమ్మ ఇది అసలు ఏం క్యారెక్టర్ బాబు అన్నట్టు ఉండాలనిపించింది. నేను ప్రతిదీ సిగరెట్ కాల్చిన తర్వాత ఊదిన తర్వాత సరే ముక్కులోంచి రావట్లేదు, కింద నుంచి ఊదు ఫస్ట్, లేదా లేపు, ముక్కులోంచి చూసామని అనుకుంటాం. గాలి అప్పుడు జస్ట్ ఇలా కింద నుంచి చూద్దాం, ముక్కులోంచి వస్తున్నాడో తెలియదు మనకి. అలా అనిపించింది అని చెప్పి మనవాడితో చేయించుకొని జాగ్రత్త. తెలియని విషయాలు అతను యాక్టింగ్ అంటే ఇలా చేసేస్తాడు, కానీ సిగరెట్లు అనేది చాలా ఇబ్బంది. ఈ క్యారెక్టర్కి అవేమో డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే మనకు కనిపించాలని. అట్లా ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గరికి వచ్చేసి ఏంటంటే చాలా క్రిటికల్ ఇదే. ఇప్పుడు మనం చూస్తే ఇంటర్వెల్ దగ్గర అది తిడతా ఉంటారు కదా అమ్మాయిని, అక్కడ వాకింగ్ స్టైల్ కానీ ఆ కళ్ళు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ రావాలంటే కంపల్సరీగా ముందేయాలి. వేసారా? ముందేయాలి సార్. ఏమో సార్ ఏమవుద్దో సార్, ఎందుకంటే మాకు టైం లేదు, ఎందుకంటే టైం పెట్టుకుంటాం మేము. చిన్న సినిమాగా భయ్యా. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు నార్మల్గా ఉంటే ఆ డైలాగ్స్ ఏది చెప్పినా ఏ సీన్లో ఏది చెప్పినా నాకు అంత కరెక్ట్గా ఉంటుంది. అది ఒకవేళ తాగిన తర్వాత మళ్ళీ అన్న కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనే కొంచెం మార్కింగ్స్ అవుతాయేమో, ఏమైనా ప్రాబ్లం అవుతాయేమో, టైం లేదు మనకి. ఇచ్చే టైం ఒక 6 గంటలు ఇంటర్వెల్ పెట్టి 6 గంటలు చేయాలి. బడ్జెట్లు చేసుకోవాలి కదా, రేపంటే మనకు కొత్త లొకేషన్ అన్నీ డబుల్ అయిపోతాయి. ఇలా కాదు, దేవుడు ఉన్నాడు, మనం చిన్న నిజాయితీ కొన్నాం పద అని చెప్పి మనం తీసుకెళ్ళిపోయి నాకు మందు కొట్టి అలవాట్లేదు, నేను చెయ్యాలి యాక్టింగ్ అక్కడ. సరే నేను మనం కొంచెం ఆ బ్రాండ్లకి ఎందుకు లేండి ఇప్పుడు తలనొప్పులకి ఇద్దరు వేసేసి స్టార్ట్ చేసాం. ఇక నా కళ్ళు చూస్తే తాగిపోతే నా కొడుకులాగా ఉన్నాయి, మనోడు నా తాతలాగా ఉన్నాడు. ఆ కళ్ళు కానీ ఇట్లా అనుకోవటం కానీ మధ్యలో నాకైతే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే ఈట నాకు కావాల్సింది వచ్చేసాడు ఈట లైన్లోకి. సీన్ పర్ఫెక్ట్. ఇంకా అసలు ఇది తిరుగుంటుందో ఇక నువ్వు కానీ అన్న అంతే, ఇంకా కానీ అంటాం మీ ఇద్దరు, నేను చెప్పడం మనోడు చేయడం సూపర్గా చేసుకున్నాం. నాకు రియాలిటీ అందుకే మీరు అందరూ అంటారు కదా ఏంటో అంత అగ్రెసివ్ చేసి అలా తప్పగా రాదిపోయేది పడాల్సిందే. డ్రింకర్ ధర్మ అనరు, డ్రింకర్ సాయి అంటారు మనోడిని. ఇంకా సాయి అనేది నాకు తెలిసి గట్టికి వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను. కొంతమందికి హీరోలకి ప్రీవియస్ మూవీస్ డెబ్యూ సినిమాలు కొంచెం రిజిస్టర్ అవ్వడం కొంచెం అట్లా ఛాలెంజ్ కదా, సో రిజిస్టర్ అవుతారు అట్లా. అది నేను ఎవరిని గ్యాస్ చేసుకుంటా, బీసీ సెంటర్లో నేను వచ్చిందే పక్క మాస్ ఏరియా. అదేలేండి, మీరు ఆడియన్ కదా, డైరెక్టర్ కన్నా ముందు మీరు ఆడియన్. అవునవును కరెక్ట్గా చెప్పారు. అట్లా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు నాకు తెలుసు. అది విషయం. అండ్ మీ సినిమా గురించి నాకు తెలిసిన ఇన్ఫో ఏంటంటే ఏదో క్లైమాక్స్ చాలా బాగుంటుంది, క్లైమాక్స్ చూసి వచ్చాక చాలా మంది మాట్లాడుకుంటారు, ఒక హాంట్ చేస్తుంది ఖచ్చితంగా అని మీ టీం వాళ్ళు కూడా చెప్తున్నారు. నాకేంటి అంటే ఆ క్లైమాక్స్ గురించి చెప్పండి. క్లైమాక్స్ గురించి చెప్పడం కానీ భయ్య ఆ ఫీల్ చెప్తా. అదేంటంటే ఇప్పుడు ఒక ప్రేమిస్తే సినిమా చూసాం మనం, అదే ప్రేమిస్తే సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఆ భర్త్ క్యారెక్టర్ ఎన్ని రోజులు మనం హంట్ చేస్తాం. అవును, అప్పటి వరకు ఏమో మర్చిపోలేము. అది అప్పటి వరకు ఏముంటుంది, ఆ లవ్ స్టోరీ పాప అమ్మాయి వెళ్ళిపోయింది అది ఉంటుంది. 7G బ్రతం కాల నుంచి చూస్తాం, చూసి ఒక 4 రోజులు అమ్మాయిని అసలు ఆ అమ్మాయి వెళ్దాం మైండ్లోంచి మనకి ఏంట్రా ఇంత ఇలా లాక్ అయిపోయింది ఏంట్రా మనకి, అలా జరగకుంటే బాగుండేది అమ్మాయి అంటే. ఆ క్లైమాక్స్ నా క్లైమాక్స్ అని చెప్పట్లేదు, ఫీల్ చెప్తాను, కంపారిజన్ చెప్పట్లేదు. మీరు ఒక 4 రోజులు పాటు హంట్ చేస్తూ ఉంటుంది అమ్మాయి మనల్ని, అట్లాగే వెనక పడతా ఉంటుంది ఆ కథ కానీ అదంతా.
అలాగే డ్రింకర్ సాయి కూడా అంటే ఈడేదో ఎక్కువ చెప్పేస్తున్నాను కదా అక్కడ రేపు పొద్దున్న నన్ను ఖచ్చితంగా అలా కనుక లేకపోతే భయ్యా ఓకే వీడు మామూలు ఓవర్ చేయలేదు సినిమాలు ఇంటర్వ్యూలో కూర్చొని అంటారు. షూర్ నేను అంత ధైర్యంగా చెప్తున్నా నేను, ఎందుకంటే మేము చూసుకున్నాము మనతో చూసిన వాళ్ళు కూడా మనకు చెప్పారు. ఫస్ట్ ఎవరో కాదు భయ్యా, నేను అనుకున్నది అయితే నేను చేసుకోగలిగాను. దాన్ని బట్టి నేను చెప్తున్నా. ఆ ఫీల్ హంట్ చేస్తుంది. అరే పాపం సాయి గడి ఏంట్రా అది అంత హుషారుగా తిరిగాడు, అలా చేశాడు, సాడ్ కలిమాక్స్ బ్యాడ్ కలిమాక్స్ అని చెప్పట్లా నేను. ఫీల్ ఉంటారు, ఎవరికేం కాదు, ఉంటారు, అందరూ ఉంటారు. సో సినిమా తర్వాత థియేటర్ బయటకు వచ్చాక ఒక ఇంటికి వెళ్ళాక మాట్లాడుకొని ఒక హాన్ చేసే సినిమా అవుతుంది. ఇంటికి వెళ్ళాక అయితే ఇంటికి ఇది కూడా గ్యారంటీ ఇస్తాను. ఇంటికి వెళ్ళాక ఎవరన్నా ఫ్యామిలీలో వాళ్ళు చూస్తే వాళ్ళ ఇంట్లో తాగుబోతు సాయిగడు ఉంటే, తాగుబోతు సాయిగడు అసలు ఏ సాయిగడైనా అక్కడ ఎవడైనా ఇంట్లో ఉంటే అరే నీ దండం పెడితే ఒకసారి సినిమా చూసారు పోరా సన్నాసుడా. అవును, మీరు మర్చిపోయాను, మొన్న స్పీచ్ లో కూడా చెప్పారు ఒక మంచి మెసేజ్ ఇచ్చాను యూత్ కి. అదే చిరంజీవి గారు ఓకే చీటింగ్ కోసం చేసుకున్నది నాకు ఈరోజు కథక బలమైపోయింది నాకు బాగా. ఓకే, దాని ఒకటి భయ్ ఇప్పుడు మనం చిన్న సింపుల్ అంటే యూత్ ఏమైనా మారుతారంటారా? ఎవరు మారుతాడు భయ్, కాస్త ఆలోచిస్తాడుగా, కాస్త ఓకే ఆలోచించడం ఆలోచిస్తాడుగా. ఇప్పుడు ఆలోచింపజేస్తారు అంతే. ఓవర్గా తాగేవాడు మనం చెప్తే ఎవడు మారుతాడు? అంతేలే, వాళ్ళ డిపెండ్స్. ఎవడు మారడు. మనం చెప్పాము ఎవడరా నువ్వు నా చెప్పడానికి, మా ఇంట్లో మా అమ్మ బాబు చెప్తే నువ్వు మారట్లేదు అంటారు. కానీ కాస్తన్నా ఆ పని చేసేటప్పుడు గుర్తొస్తే అదేలే మీరు ఈ కథ ద్వారా కొంచెం ఆలోచింపజేద్దాం అనుకున్నారు. తగ్గించుకుంటాడుగా, కొంచెం అన్నా తగ్గించుకొని ఏమో చెప్పలేం అన్న సిచ్యువేషన్ వచ్చిందనుకో, ఏమో దాని ఆలోచన వచ్చిందనుకో, మనం ఏదో మార్చడం జనాలు మార్దామని కాదు. మనం అంత స్తోమత కూడా లేదు, అంత అర్హత కూడా లేదు మనకి జనాలు మార్చేంత స్తోమత అర్హతలు. మీరేంటి ధర్మ గారు ఇటు సినిమా చేస్తున్నారు, ఒక పక్కన మీకు బిజినెస్ కూడా ఉంది, ఒక హోటల్ బిజినెస్ సంథింగ్, అది ఇది ఎలా అంటే ఈ సినిమాకి ముందు నుంచి అది చూసుకునేవారా? ఈ తర్వాత ఇటు ఫోకస్ ఆన్ సినిమాల్లో సెట్ అయిన ద్వారా డబ్బులు రావు కండి, అందుకనే అది నాకు దీంట్లోనే సెటిల్ అవ్వాలని ఉంది. కొంచెం హార్డ్గానే ఉంది, బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నా. అవునా? ఏంటి మందికి సంబంధించిన రెస్టారెంట్ అంటే టైంలో ఉంట్లా, నేను టైం ఇచ్చుకోవడానికి టైం ఉంట్లా, మొత్తం బిజీ అయిపోతుంది, అసలు టూ బిజీ అయిపోతున్నా. ఏంటి సార్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అసలు ఇప్పుడు? మామూలుగా 18 బ్రాంచెస్ ఉన్నాయి, ఫ్రాంచైజెస్ కొన్ని ఏమో మా ఓన్ బ్రాంచెస్. ఓకే, సో హీరో సౌండే హీరో సౌండ్ అంటే బయట వాళ్ళకి అనిపించింది సౌండ్ లాగా. ఓకే, మేము కలిసినప్పుడు అయితే నాది ఒక బ్రాంచ్, కలిసినప్పుడు అప్పుడే పెట్టి కొత్తలో. రీసెంట్ టైమ్స్ లోనే కొంచెం ఇంక్రీజ్ అయింది కోవిడ్ టైంలో. అందరు కోవిడ్ ఇబ్బంది పెడితే నేను, కానీ మందిలో మీకంటూ ఒక సెపరేట్ బ్రాండ్ అయితే క్రియేట్ అయ్యింది. హైయెస్ట్ బ్రాంచెస్ ఇండియాలో హైయెస్ట్ బ్రాంచెస్ మాయే. అదే అన్న 18 బ్రాంచెస్ అంటే ఫ్రాంచైజ్ కూడా ఇస్తారా? ఇస్తున్నాం, కానీ ఇప్పుడు ఒక 1.5 year నుంచి ఆపాము. ఎందుకంటే ఫ్రాంచైజ్ ఓనర్స్ అందరూ ఒకలా ఉంట్లా, డబ్బులు వస్తే వేసేద్దాం అనే ఉంది, కానీ ఫుడ్ మంచిగా పెడదాం, మా నామ్స్ ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఆ బ్రాండ్ దెబ్బతింటది కదా, మీ బ్రాండ్ చూసి వెళ్తారు కదా, ఆ ఇంటెన్షన్ అందరూ కొనట్లేదు, అందుకని కొంచెం ఇప్పుడు ఆపాము. అయినా నేను ఇప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ సినిమా మీదే పెట్టా. ఓకే, బాగా వచ్చింది, దీన్ని మళ్ళీ మనం దీని గురించి ఆలోచిస్తున్నాం మొత్తం, దీనికే టైం కూడా. మీ ఇంట్రెస్ట్ కూడా ఫస్ట్ నుంచి డే 1 నుంచి మీ చైల్డ్హుడ్ డేస్ నుంచి కూడా మీ ఇంట్రెస్ట్ సినిమానే కాబట్టి ఫస్ట్ అది మీరు అన్నట్టు ఏదో బిజినెస్. కానీ సినిమా మంచిగా రావాలిగా, రాకపోతే మనం ఎంత కష్టపడితే ఏం ఉపయోగం? ఇప్పుడు ఒక సినిమా అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక హీరోనే కాదు కదా, ఇప్పుడు ఇద్దరు కెమెరామెన్ చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం ఎంత టాలెంట్ ఉంది, ఎంత వర్తున్నా మన దగ్గర చూపించేవాడు సరిగ్గా లేకపోతే ఇబ్బంది అయిపోతుంది మనకు. అట్లా మన సినిమాకి డిఓపికి కొత్త కూరని తీసుకున్నాం. 25 years 26 ఉంటాయి. మామూలు చేయలే డిఓపి వర్క్ అసలు. అతను సీతారామం ఎడిషనల్ కెమెరా మనకు పనిచేశాడు. యంగ్ 26-27 ఉంటాయి. అతను MBBS చదివి వచ్చినాడు అతను. అది అలాంటి వాడిని. అట్లాగే చంద్రబోస్ గారు సాంగ్స్ కానీ ఆయన కూడా మైండ్లోకి ఎక్కేసింది. నేను చెప్తున్నాను కదా, ఫీల్ అవుతారు. ఆ ఫీల్ ఆయనకి ఎక్కబట్టే నాకు అంత మంచి పాటలు రాశాడు. మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ నా బెస్ట్ ఫ్రెండ్, అన్న తిరుగుతూ ఉంటాం ఇద్దరం. మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరం కూర్చోవటం, ఎప్పటికప్పుడు డిస్కషన్ చేసుకోవడం, అది ఇలా చేద్దాం ఓకే బాగుంటుంది కానీ ఇలా చేసేద్దాం. అది నాకు జర్నీ ఎక్కువ ఉంది వీళ్ళతో టెక్నీషియన్స్తో. బేసిక్గా ఒక యూత్ సినిమా తోటి వస్తున్నప్పుడు, యూత్ కంటెంట్ తోటి వస్తున్నప్పుడు కొత్త వాళ్ళు, మీరు కొత్త, హీరో కొత్త, అందరూ కొత్తలు కాబట్టి కొంచెం ఆడియన్స్లో రిజిస్టర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, స్ట్రాటజీకి వెళ్ళాలి. సో మీరు కట్ చేసిన టీజర్ ఏదైతే ఉందో అది అటెన్షన్ గ్రాప్ చేసింది, అంటే మాట్లాడుకునేటట్టు చేసింది. ఇదేదో సినిమా ఉంది సంథింగ్, మీరు పెట్టిన అన్ని ఎలిమెంట్స్ కానీ సినిమాలో ఏమేమి ఉన్నాయి ఆల్మోస్ట్ టీజర్ లో పెట్టేశారు. కొంచెం మాట్లాడుకోవడానికి అటెన్షన్ ఉండాలిగా, లేకపోతే ఎవరు పట్టించుకుంటారు? 10 సినిమాల్లో మనకు సినిమా అయిపోద్ది. ఇప్పుడు మనమేమో కొంచెం ఏం లేదు, నేను అంటే కొంచెం మందికి ఆ టీజర్ చూసి కొంతమందికి అంటే ఇది కొంచెం అడల్ట్గా ఉంటుందా, ఇంకా బోల్డ్నెస్ ఎక్కువ ఉంటుందా, ఎంత ఉందా మరి వీళ్ళు కొంతమంది అనుకుంటారు కదా, ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళు కూడా. సో నేను సినిమా బాగుందంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు థియేటర్కి. అంటే కానీ మనం ఇప్పుడు నేను తీసింది ఏంటి, మా వాళ్ళ కోసం తీసింది నేను. మా వాళ్ళు అంటే ఎవరు,
మా లారీ క్లీనర్లు, మా ఆటో డ్రైవర్లు, అదేలేండి, మీ బీసీ ఆడియన్స్ మా బ్యాచ్ ఉన్నారు. అదేలేండి. వాళ్ళు పొద్దున్న లేస్తే మేము ఆడుకున్నదంతా ఆ మాటలే. మా వాళ్ళు వచ్చేస్తారు ఫస్ట్. వాళ్ళకి అసలు పచ్చి అబద్ధాలు చెప్తారు. రా షెడ్కి రాని పూట పని ఉందని చెప్తారు, సినిమా థియేటర్కి వచ్చేస్తున్నాడు. ఓకే. వాళ్ళు వచ్చి చూశారంటే ఫస్ట్, వాళ్ళు వచ్చి వాళ్ళకి నచ్చిందంటే వాళ్ళు మామూలుగా చెప్పరు, బయట మనస్ఫూర్తిగా చెప్తారు. వాళ్ళకి ఎటువంటి భేషజాలు ఉండవు. అక్కడ నవ్వు వస్తే పగలబడి అవుతారు, విజుల్స్ వస్తే పగలబడి వేస్తారు, ఏడుపు వస్తే బోర్ రేట్ చేస్తారు వాళ్ళు. అలాంటి ఆడియన్స్ వాళ్ళకి నచ్చి సినిమా బాగుందంటే ఫ్యామిలీస్ ఆటోమేటిక్గా వస్తారు పోయి తర్వాత. అదేలేండి. ఫస్ట్ రావాల్సింది వీళ్ళు కదా, నాకు వీళ్ళు రాకుండా వాళ్ళ తరఫున కూర్చుంటే వాళ్ళ కోసం తీసుకుంటే ఎవడొస్తారు, అది ఎవడన్నాడు. కానీ సినిమా చూస్తే మాత్రం వాళ్ళ క్లైమాక్స్ మొత్తం మారిపోతాయి. కంటెంట్, సినిమాలో కంటెంట్ ఎలా ఉందో తెలియదు కానీ మీ టీజర్ అయితే అది ఎక్స్పోజ్ చేసింది కదా. బట్ మీ ట్రైలర్ లో మళ్ళీ కథ చెప్పడానికి ట్రై చెప్పాను కదా. నిజాయితీగా ఇప్పుడు టీజర్కి నేను చెప్పాల్సిన చెప్పేశాను. చాలా మంది అన్నారు ఏంటి బూత్లే నాకేం లేవంటే, అరే అన్నీ ఉన్నాయి. సరే అది కుర్రాళ్ళు మన వాళ్ళు మన బ్యాచ్కి అది వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అట్లా మాట్లాడిన వాళ్ళ కోసం ట్రైలర్ చేద్దాం అని చెప్పి ట్రైలర్ చేసాం. ఇంకేం లేవు నెగిటివ్, అంతా దీని లేదు, బలమైన లవ్ స్టోరీ ఉంది అన్నది వెళ్ళిపోయింది. ఇంకా చాలు కదా, మన ఆ వర్గం ప్రేక్షకుని టార్గెట్ చేసాం, వీళ్ళు చేసాం, అందరూ హ్యాపీ. ఇప్పుడు సినిమా ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు చాలు మనకి అది. దానికి మెయిన్ భయ్యా నిజంగా ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా లేకపోతే ఏమున్నది జరగదు. మేము అంత చించుకున్నా దాని జనాల దగ్గర తీసుకెళ్ళే వాళ్ళే మెయిన్. ఏముండదు భయ్యా లేకపోతే. ఇప్పుడు ఆ రోజుల్లో ఈ రోజుల్లో పెద్ద హిట్ అయినా, ఒక అర్జున్ రెడ్డి టెన్ సెట్టింగ్ అయినా, ఆర్క్ సెనెడ్ అయినా, అలాంటి పెద్ద పెద్ద సినిమాలు అయినా మీరు పుష్ చేస్తేనే. అదేలేండి. మీరు ఒక్కసారి లైట్ తీసుకుంటే ఈ సీన్ ఉండదు, ఎవరికి ఉండదు. కంటెంట్ బాగుంటే, మంచి కంటెంట్ వస్తే ఆడియన్స్, మన తెలుగు ఆడియన్స్ అసలు బ్రహ్మరథం పడతారు. ఏ చిన్న సినిమా కానీ, పెద్ద సినిమా కానీ, డబ్బింగ్ సినిమా కానీ, అసలు కంటెంట్, మంచి కంటెంట్ ఇవ్వాలి. కానీ అఫ్ కోర్స్ అలాగే మీడియా కూడా మంచి సినిమా ఎప్పుడూ పుష్ చేస్తుంది తెలుగు మీడియా. ఇప్పుడు అదొకటి భయ్, ఇప్పుడు మనం ఒక్కసారి కొంచెం కాన్ఫిడెన్స్ చెప్తాం, అది మీకేమనిపించచ్చు అంటే ఇది బాగా ఎక్స్ట్రా చేస్తున్నాడు, అబ్బో చాలా మంది చూసాంలేరా అన్నట్టు ఉంటాయి. ఆ నిజాయితీ అనేది, ఆ రియల్గా చేశాడు అనేది చెప్పేది నేను నా మాటలోనే కాదు, నా కంటెంటే. అదేలేండి. ఆ టేజర్ అవ్వచ్చు, ట్రైలర్ అవ్వచ్చు, అది దాన్ని బట్టే ఎదురోటికి ఇది చెప్తున్నా అంటే అందులో ఉంది కాబట్టి ఓకే నమ్ముతారు అక్కడ. అండ్ మీరు రీసెంట్గా అదే ఫంక్షన్లో మీ స్పీచ్ చూస్తే ప్రభాస్ గారి గురించి మాట్లాడారు, మీ ఫేవరెట్ హీరో. అవును. మీరు వీరాభిమాని, మీరు కిస్ చేయడం అవన్నీ బాగా వైరల్ అయినాయి, ఫ్యాన్స్ బాగా ఓన్ చేసుకున్నారు మిమ్మల్ని. అవును. మీరేమో పవన్ కళ్యాణ్ గారు కట్అవుట్ పెట్టుకుని మీరు ఫ్యాన్ గా, ఆయన ఐడియా. ఓకే, కట్అవుట్ పెట్టుకోవాలనా? ఐడియా అది ఐడియా కూడా రావడానికి కారణం ఏంటంటే మేము కూర్చున్నాం భయ్య, కూర్చొని థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ ఉంది. ఓకే. అదే కొంచెం మనం కొంచెం ఒక అందరికి బాగా తెలిసి నాకు సినిమాలు చేసిన డైరెక్టర్ నేను, ఈ ఒక పెద్ద హీరో అయితే మనం వెళ్ళినా వాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ మాకేమో ఉంది లోటు, ఏం చేద్దాం మహేష్. ఇప్పుడు ప్రభాస్ గారు ఆయన బిజీగా ఉంటాడు, ఆయన ఇన్ని సినిమాలు చేస్తున్నాడు, అట్లా కళ్యాణ్ బాబు పొలిటికల్గా బిజీగా ఉంటారు. కానీ మన హీరోలు వాళ్ళు. చిరంజీవి గారిని ఆల్రెడీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన యాక్సెప్ట్ తీసుకున్నాం, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అడగకూడదు, ఏదైనా ఒకసారి అడగాలి. సరే ఏం చేద్దాం అనే ఆలోచనలో ఇద్దరం కూర్చొని ఆలోచించుకుంటే సరే నేను చెప్తారు ఏదో చేద్దాము, కాకపోతే సెలబ్రిటీలు ఎవరు రారు, మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం అనుకున్నా. నాకు సడన్గా థాట్ వచ్చింది, అవును మన హీరోలు వాళ్ళు రావట్లేదు, ఆ రావట్లేదని కాదు అసలు రమ్మంటే అడగటం కూడా తప్ప అంటే నేను ఒక రకంగా చెప్పాలంటే. ఏం భయ్యా మన సినిమా కోసం వాళ్ళు ఇన్ని పనులు ఎంతమందికి సమానం, ఒక్క గంట వేస్ట్ అయింది కోట్లతో సమానం కదా వాళ్ళకి. మన అభిమానులు మన కోసం రాలేదని మనం బాధపడతాం కాదు, ఆ కటౌట్లు పెట్టుకున్నాం శుభ్రంగా. సో మీరు ప్రభాస్ గారి గురించి చెప్పింది బాగా స్పీచ్ జెన్యున్గా మీ అభిమానం అంతా చూపించారు. సో నరేంద్ర గారి గురించి కూడా చెప్పారు, అండ్ ప్రభాస్ గారి గురించి కూడా నిలబడి చాలాసేపు మీతో మాట్లాడి. సో ఆయన గురించి చెప్పండి, మీ ఫ్యాన్ బాయ్ మూమెంట్ మీకు కదా. మనం ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఫిలిం చూసి అడ్మైర్ అవుతాం, చాలామందికి అంతవరకు తెలుసు. కొంచెం పెద్ద కొంచెం మెచ్యూర్ అయ్యాక ఏంటంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ కూడా మనకి అటాచ్ అవ్వకపోతే మనకు కనెక్షన్, నాకైతే కనెక్ట్ అవ్వలేదు ఉండదు. నేనైతే కలిసినప్పుడు భలే హంబుల్ పర్సన్, చాలా మంచి పర్సన్, ఎదటోడు చిన్నోడా పెద్దోడా ఏం చూడండి, ఆయన ఫ్యాన్ అయినా లేదు ఫ్యాన్ కాకపోయినా కూడా ముందు చాలా రెస్పెక్ట్ ఇస్తారు ప్రభాస్ అన్న. సో అది నాకు బాగా నచ్చింది. నేను చాలా విషయాల్లో ఆయన రోల్ మోడల్గా తీసుకుంటాను. నేను వింటానే ఉంటాను మా సత్యానంద్ గారి దగ్గర కానీ, నరేంద్ర అన్న దగ్గర కానీ, మంచోడు అంత మంచోడు. సో అట్లాంటి గొప్ప గొప్ప క్యారెక్టర్స్ని మనం రోల్ మోడల్గా తీసుకుంటే మనం కూడా పైకి ఎదుగుతాం. సో అట్లా నేను ప్రభాస్ అన్న తీసుకున్నాను. అది చాలా మంచోడు, ఆయన హార్ట్ఫుల్గా మాట్లాడతాడు ఏది మాట్లాడినా. పైగా ఆయనని డిఫెండ్ చేయాలంటే మనకు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అనిపిస్తుంది, నిర్వచనం అనిపిస్తుంది. అవును, ఆయన మాట్లాడే విధానం కూడా కాదు. ఇప్పుడు అసలు ముందు మనకి ఎలా ఉంటుంది, అంత ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్,
ఆయన కంటే తోపు ఎవరు లేరు. నెక్స్ట్ నాకైతే అసలు వరల్డ్లోనే బెస్ట్ యాక్టర్ అనిపిస్తాడు ప్రభాస్ అన్న. అట్లాంటి మనిషిని కలిసినప్పుడు ఎలా అనిపిస్తుంది, మనకు అసలు మాటలు వస్తాయి, ఆయన ఫ్రీ చేస్తారు. మీడియా ముందు అయితే ఆయనకు చాలా షై ఉంటుందేమో, కానీ కలుస్తున్నామనే తెలిసినప్పటి నుంచి ఏంటి మీ ఫీలింగ్ ఏంటి అసలు డైరెక్ట్ గా? నాకు అసలు ఏం తెలీదు. ఓకే, ఎవరు నరేంద్ర గారు తీసుకెళ్ళారా? డైరెక్ట్ చూసా, ఇంకా షాక్. నాకు తెలీదు. ప్రభాస్ అన్న ఇదిగో ధర్మ ఇట్లా డ్రింకర్స్ అయ్యాను మూవీ చేస్తున్నాడు మీ ఇన్స్టిట్యూట్ అనగానే అన్న ఫ్రీగా మాట్లాడారు. ఓకే, నేను మాత్రం మనిషి థ్యాంక్స్ అన్న. నేను చెప్పలేదు అన్నకి ఏమి అప్పుడు, నేను ఫ్యాన్ అని ఏం చెప్పలేదు. బట్ ఇంకేం మాట్లాడతాం అసలు, ఆ టైంలో మాటలేం రాలేదు అసలు. అలా చూస్తున్నాయి సరిపోయి. ఆల్ ది బెస్ట్, మంచి సక్సెస్ అవ్వాలి అయింది అని చెప్పారు. అండ్ నరేంద్ర గారి విషయం వస్తే మీకు బ్యాక్ సపోర్ట్గా ఉన్నారు కదా ఆల్మోస్ట్, మీకు కానీ ఈ ప్రాజెక్ట్ కానీ. అంటే అండి ఈ రోజుల్లో ఎవరికైనా దాని నుంచి మనకు ఏం ఉపయోగం లేకపోతే దానికి టైం ఇవ్వటం కానీ, దాని గురించి ఆలోచించడం కానీ, హెల్ప్ చేయడం కానీ ఎవరు చేయట్లా. అలా ఉన్నాయి ఈ రోజులు. దాన్ని తప్పు పట్టట్లని, తప్పలేదు, ఎవరిది బిజీ వాళ్ళది. కానీ అలాంటి ఈ రోజుల్లో నిజంగా ఆయన మా గురించి ఆలోచించడం, మాకు హెల్ప్ చేయటం, నాకు అసలు పర్సనల్గా నా గురించి మంచి కోరుకోవడంతో పాటు నా గురించి ఆలోచించడం నిజంగా నేను ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం. అంత హెల్ప్ చేస్తున్నారు ఆయన. లేకపోతే చాలా కష్టం అండి, చిన్న సినిమా బయటికి వెళ్ళాలంటే కొంచెం కష్టం. నచ్చాలి, ఫస్ట్ మనసు నచ్చాలి. ఆ నచ్చడం అనేది అలాంటి పొజిషన్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ. నిజంగా ఇతను అదృష్టం అది. ఇతని వల్ల మేమంతా అదృష్టవంతులేము. అలాంటి ఆయన వ్యక్తి పట్టుకోకపోతే ఇబ్బంది అండి, చిన్న సినిమాలకి చాలా ఇబ్బంది. చాలా అంటే మేము చెప్పుకోలేము, మాటలు తక్కువ, అంతకంటే ఎక్కువ హెల్ప్ చేస్తున్నారు. అండ్ సాంగ్స్ విషయంకి వస్తే ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్ అప్పుడు ఇంకోటి ఏదో సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది, అది కొంచెం అటెన్షన్ గ్రాప్ చేస్తుంది మళ్ళీ సాంగ్. చంద్రబోస్ గారికి కూడా ఫేవరెట్ సాంగ్ అది. రాఘవేంద్ర గారికి కూడా ఫుల్ ఫేవరెట్. ఆయన రిలీజ్ చేసింది చాలా మంచి పాట. ఆయన అయితే మేము అన్ని సాంగ్స్ చూపించాక నేను ఇదే రిలీజ్ చేస్తాను. అది కాదు యాక్చువల్గా ఏమైందంటే భయ్య, ఫస్ట్ నేను చంద్రబోస్ గారిని సార్ మీరు సాంగ్ లాంచ్ చేయాలంటే నా ఫేవరెట్ సాంగ్ గుజ్జితే సాంగ్ ఉంది చేస్తాడు ఆయన. ఓకే సార్ అన్నాం అని రాఘవేంద్ర గారి దగ్గరికి వచ్చినప్పుడు సార్ మీరు కూడా సాంగ్ చేయండి చూడండి సార్ అంటే ఆయన చూసి మొత్తం నేను గుజ్జితే సాంగ్ చేస్తాను సార్. ఇది యాక్చువల్గా మన చంద్రబోస్ నా శిష్యుడు అయ్యా, మీ గురువు గారు చేశారని చెప్పి ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు, నేను ఇదే చేస్తాను. అలాంటి సాంగ్ అది ఇద్దరికి బాగా సూపర్. జస్సి గిఫ్ట్ పాడాడు పాట అది. జస్సి గిఫ్ట్ మన యువసేన సినిమాలో మల్లేశ్వరి, మళ్ళీ ఆయన కొత్తగా వాయిస్ బాగుంటుంది ఫ్రెష్ గాని మనం సినిమా కోసం తీసుకొచ్చారు ఈ పాట కోసం. చాలా చాలా బాగా సాంగ్ సూపర్గా ఉంటుంది. కాన్సెప్ట్ సాంగ్స్ ఎప్పుడైనా లైఫ్ ఉంటుంది భయ్య. మనం అన్ఎక్స్పెక్టెడ్గా సాంగ్ వచ్చేసి వెళ్ళిపోతే గుర్తుండదు, కానీ కథలోంచి వచ్చే పాట ప్రతిదీ గుర్తుంటుంది. అది నమ్ముతా నేను, నమ్ముతా. సింగర్స్ కూడా మంచి మంచి సింగర్స్ మనం పాడించాం అందరూ. నేను చెప్పాను సార్ ప్రమోషన్ కావాలన్నా అంటే మన టీజర్ చాలన్నారు. నేను లేదు సార్ చాలా కొంచెం కష్టం అనుకున్నా, కానీ టీజర్ రిలీజ్ అయ్యాక నాకు ఇన్స్టాలో వచ్చే మెసేజ్లు, బయటికి వెళ్తే మాట్లాడేది అంతా చూసి వామ్మో థియేటర్కి రావట్లేదు కదా సార్ అని కూడా నేను భయపడ్డా. నాకు కొంచెం ఆయన అసలు భయం లేదు, ఏం లేదు, చూడు వస్తారు అది ఇది అన్నారు. నిజంగానే అసలు మామూలు రెస్పాన్స్ కూడా కాదు. అంటే కొత్త కదా, కొత్త వాళ్ళకి పుల్ చేయడం చాలా కష్టం. కేవలం కంటెంట్ పుల్ చేయడం అంటే ఏంటో అనుకున్నా, కానీ బజ్ అనేది కొంచెం మధ్యకాలం మీ దానికి వచ్చిందని జెన్యున్గా మాట్లాడుతున్నారు. అది రాటాక్ మనం ఎదుటోడికి నచ్చినా నచ్చపోయినా ఒక కంటెంట్ నమ్ముకుని వెళ్ళిపోయాం. అదే నిజంగా ఈ బజ్ తీసుకొచ్చింది. టీజర్తోనే వెళ్ళచ్చు కొద్దిగా ఏంట్రా కొంచెం వెరైటీగా వచ్చాడు, మాట్లాడుకున్నారు కదా. అది మంచి అవ్వచ్చు చెడు అవ్వడు, ఒక డిస్కషన్ జరగాలంట. నేను ఫస్ట్ ఒక డిస్కషన్ చెత్తగా ఉందరా అన్న రావాలి, మెరగొట్టేశాడు రా అన్నదన్న చావాలి, అది చూసి సైలెంట్గా వెళ్ళిపోకూడదాడు. ఏదో ఒక డిస్కషన్ ఆర్గ్యుమెంట్ జరగాలన్నది నా థాట్ ఫస్ట్ నుంచి. సరే జనాల్లో బేపచ్చంగా తిట్టారు, ఏంటి తిట్లు ఏంటి. నిజంగా నన్ను అన్నవాడు ఎవడైనా సరే ఆ టీజర్ చూసి ఆ ఫీలింగ్ ఉన్నవాడు ఆడు పొద్దున్న లేగితే మాట్లాడేదే మాట్లాయి. పొద్దున్న లెగిస్తే ఆడు బయటకు అడుగు పెట్టిన కాడి నుంచి ఆడు ఫ్రెండ్తో మాట్లాడే మాటలు, ఆడి ఇంట్లో వాళ్ళతో మాట్లాడే మాటలు, ఆడి శత్రువులతో ఫోన్లో డబ్బులు అవసరం వాడు మాట్లాడితే ఆడితో మాట్లాడే మాటలు, అయ్యే మాటలు. అట్లాగే నేను అంతే తప్ప సినిమాలో ఉన్నది క్యారెక్టరేషన్ ప్రకారం వచ్చే మాటలే తప్ప ఎక్కడ వాళ్ళకి హీరోయిన్కి ఇక్కడ దాకేసాడు డ్రెస్సులు. నేను ఓకే ఇంత కనపడదు హీరోయిన్కి ఎక్కడ బాడీలో, అంత పర్ఫెక్ట్ చూపించా. స్కిన్ షో అనేది ఇంత లేదు సినిమాలో. అదే కదా డైరెక్టర్ నేను చెప్పుకునేది. అది బట్టలన్నీ కూడా తీసేసి వల్గారిటీ పెట్టేసేసి చెప్తే చీప్ లుక్ ఉంటుంది. ఆ టైప్ కాదు మాది. క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ తాగిపోతాడు, అలా మాట్లాడతాడు, అలాగే మాట్లాడతాడు. అట్లని మన రోడ్డు మీదకి వచ్చేసే మాటలు కూడా పెట్టలేదు. ఒక డైలాగ్ ఉంటుంది, అనుకున్నాం కదా, అది నా జీవితం అట్ట గుడిసిపోయింది అంటాడు.
అనుకునేవాడు అనుకుంటాడు, నేను మట్ట గుడిసెలు ఉంటాయి భయ ఊర్లో పడతారు కదా, అది బయటకు వచ్చిందంటే అంతే సంగతులు ఇంకా తినేస్తారు. అది దొరికింది అంటే చచ్చిపోయినట్టే లెక్క ఇంకా అది. ఓకే, ఆ సెన్స్తో నేను అనుకున్నా యాక్చువల్గా. లేదండి మీరు నా జీవితం మట్ట గుడిసిపోయిందంటే అదే సెన్స్. అదేలేండి. మట్ట గుడిసి బయటపడింది అంటే చచ్చిపోయినట్టే ఇంకా దాని బతుకు. ఎనీవేస్ 27న ఒక 27 మంచి కంటెంట్ చెప్పబోతున్నారని మీకు కాన్ఫిడెన్స్ అర్థమవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా సక్సెస్ అయ్యి మీకు మంచి పేరు తీసుకురావాలి. అందరికి భయ్య మన సినిమా పనిచేసిన ప్రతి ఒక్కరికి అందరికీ మంచి పేరు వస్తాను నమ్ముతున్నాం. స్టిల్ వస్తే బాగుండు భగవంతుడు. ఎస్పెషల్లీ మీ ఇద్దరు డ్రీమ్, మీరు చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, మీరేమో మీ డ్రీమ్ ఇది. అవును, ఎస్పెషల్ మీకు మంచి సక్సెస్ అవ్వాలని మాకు. ఏం లేదు భయ్య, ఒక కష్టమైన నిజాయితీ చేస్తే భగవంతుడు అనేది ఇస్తాడు. ఇదే మాట రేపు సక్సెస్ అయ్యి కూడా చెప్తా. నిజాయితీగా కష్టపడితే పోయి డెఫినెట్గా భగవంతుడు ఇస్తాడు. అన్ని పాజిటివ్గా వస్తాయి మనకి. దానిలో ఏ స్వార్థం ఉండకూడదు. అంటే మనం సినిమా మీద పనిచేస్తాం, సినిమా మీద అంతే. అట్లా చేసాం, అందరూ చేసాం. కొత్త వాళ్ళు చాలామంది ఇంట్రడ్యూస్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా మంచి లైఫ్ వస్తే నాకు హ్యాపీ. పాపం వాళ్ళకు కూడా క్యారెక్టర్లు పడతా ఉంటే ఇంకా హోప్ఫుల్లీ ఈ సంవత్సరం డెబ్యూ డైరెక్టర్స్ అందరూ మంచి కంటెంట్ డెలివర్ చేస్తారు. హోప్ఫుల్లీ డ్రింకర్స్ అయితే మీరు కూడా మంచి కంటెంట్ ఇవ్వబోతున్నారని అనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ భయ్య.